రేవంత్ రెడ్డి దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి ఇంకా చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక్క దెబ్బతో వైసీపీలో చిచ్చురేపాడు. నలుగురు వైసీపీ ఎంపీలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీకో కాంగ్రెస్ పార్టీకో జంప్ అవడానికి సిద్ధమైపోయారు. అసలు ఇంతకీ ఎవరా నలుగురు ఎంపీలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి? దానికి రేవంత్ రెడ్డి ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతా ఉన్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి తెలంగాణలో గెలిచినప్పటి నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి, ఆ తర్వాత అతను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తాడేపల్లి కోటలో ప్యాలెస్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి నిద్రలేని రాత్రులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఇతని ఆస్తులు, ఇతని వ్యాపారాలు ఉండడంతో పాటు గతంలో ఇతని ఎన్నికలకి సహకరించినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోవడంతో, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండడంతో అతను ఏమైనా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాడేమో అనేటువంటి ఆందోళనతో భయం. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిరికోడు, అతను ఒక ధైర్యవంతుడిగా, అతను ఒక వీరుడిగా, శూరుడిగా, ధీరుడిగా సొల్లు కబుర్లేసి టీవీల్లో పేపర్లో బిల్డప్ ఇచ్చారే తప్ప వైసీపీ వాళ్ళు అతను ఎంతటి పిరికోడంటే ప్రశ్నించే ప్రతి వాడి గలాన్ని నొక్కేసేటువంటి వ్యక్తి. నిన్న మొన్న పులివెందులు పోతే పులివెందులు కూడా చీకొట్టేటువంటి పరిస్థితి. పులివెందుల్లో కూడా నీ పరిస్థితి ఘోరంగా ఉంది. సింహాద్రిపురం మండలంలో మనకి బొక్క పడతా ఉంది. బీటెక్ రవి భారీ ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నాడని చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నలుగురు వైసీపీ ఎంపీలు రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం వైసీపీలో కలకలం రేకెత్తింది. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవ్వటానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో, మరోవైపు అటువైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుంది అనేటువంటి పరిస్థితి రావడం, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తీసుకోబోతుంది జనవరి మొదటి వారంలో అనేటువంటి వార్తలు వస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫ్రస్ట్రేషన్లో ఉండగానే నలుగురు వైసీపీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని కాదని రేవంత్ రెడ్డితో భేటీ అవ్వటం. ఎందుకంటే రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జగన్మోహన్ రెడ్డికి ఎట్టాగో ఇష్టం ఉండదు. కాబట్టి వీళ్ళు వెళ్ళి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడంతో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళారా, లేదంటే వీళ్ళ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు కాపాడుకోవడానికి అక్కడికి వెళ్ళారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతాము మీరే సహకరించాలి అని చెప్పి అక్కడికి వెళ్ళారా? ఏది బయటికి రానప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ నలుగురు ఎంపీలు, అందులో కూడా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి బినామీలుగా, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు సొంత తమ్ముడు అవినాష్ రెడ్డికి కూడా కడప ఎంపీ సీటు ఈసారి ఇవ్వదలుచుకోవట్లేదని, తనని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పంపిస్తాడనేటువంటి టాకు నడుస్తూ ఉంది. మరొక వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎంపీగా తేవాలనుకున్నా ఎవరైనా ఓడిపోతారేమో అనేటువంటి భయంతో చివరికి సెంటిమెంట్ రగల్చడానికి వైఎస్ విజయలక్ష్మి గారిని, రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారిని గతంలో వైజాగ్లో పెట్టించి ఆవిడని ఎంపీగా పోటీ చేపించి ఓడించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆవిడ ఓడిపోద్దని తెలిసి అక్కడ ఇచ్చినటువంటి వ్యక్తి. అవినాష్ రెడ్డిని మాత్రం కడపలో ఇచ్చుకున్నాడు. సరే, అవినాష్ రెడ్డికి ఇతనికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంత గట్టిది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే సొంత బాబాయిని అతను వేసేసినప్పటికీ అతన్ని కాపాడేటువంటి రిలేషన్ జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఉందంటే ఖచ్చితంగా తల్లిని ఓడిస్తే మాత్రం ఇబ్బంది ఏముందనుకుని వైజాగ్ పంపించాడు. సరే, మొత్తానికి ఇప్పుడు ఆ తల్లిని తీసుకొస్తేనే కానీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదేమో, లేదంటే కడప ప్రజలు కూడా చీకొడతారేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 15 స్థానాలకు పరిమితం అవబోతూ ఉంది. 160 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలవబోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయలక్ష్మి గారిని తీసుకొచ్చి కడప ఎంపీగా పోటీ చేపిస్తే ఎంపీ స్థానం గెలవడంతో పాటు మరికొన్ని అసెంబ్లీ స్థానాల్లో కడపలో గెలవటానికి ఆవిడ అభ్యర్థిత్వం పనికొస్తుందనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మమ్మీతో కాలబేరానికి వెళ్ళినట్టుగా తెలిసింది. ఏం బీవీఆర్ కాలబేరం ఎందుకు అంటే, గతంలో షర్మిలాకి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం కానివ్వండి, రాజకీయంగా అవకాశాలు కల్పించకపోవడం కానివ్వండి, వీటి మీద విజయలక్ష్మి గారు కూడా కొంత ఆవేదన చెంది జగన్మోహన్ రెడ్డి గారితో కొంత దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా కూడా వాళ్ళిద్దరు ఎడమొహంగా పెడగంగా, సరే ఫోటో సెషన్ కోసం ఏదో దగ్గరకు తీసుకున్నట్టుగా నటిస్తారు, అది వేరే విషయం. బట్ ఆవిడ పులివెందులు వచ్చినప్పుడు అప్పుడే ఈయన రాయ భారంగా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇతనికి ఇష్టం లేదు కదా ఎంపీ ఇవ్వటం కూడా, బట్ తప్పనిసరి పరిస్థితి, అందుకే భారం అంటున్నా నేను. రాయ బేరం అంటే సరే, షర్మిలకు కూడా ఎంతో కొంత ఆస్తులు వాటా కూడా సెటిల్ చేస్తా, ఎందుకు ఆమెను కాంగ్రెస్ పార్టీకి పోయి మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నా డిక్కీ కింద నీళ్ళు దేవుడు ఎందుకు దయచేసి అని చెప్పి బతిని ఆడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి నేను షర్మిలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను తప్పితే నువ్వు చెప్పావు కాబట్టి నేను నిర్ణయం తీసుకునేటువంటి స్థితి గతి పరిస్థితి ఇప్పుడు లేదన్నట్టుగా విజయలక్ష్మి గారు కూడా జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అంటే పోయిన వాళ్ళ పేర్లు కూడా కొన్ని బయటకు వచ్చాయి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అని చెప్పి, అదేవిధంగా వల్లభనేని బాలశౌరి గారు అని చెప్పి, అదేవిధంగా కోటగిరి శ్రీధర్ అని చెప్పి, మరొక జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన
చేసినటువంటి ఎంపీ మరొక వ్యక్తి అని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ వీళ్ళందరూ గతంలో కూడా కొంతమంది జంప్ అవడానికి సిద్ధం, లేదా పార్టీ మారడానికి సిద్ధం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో వేగలేక ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వెక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి అతన్ని కూడా వదిలిపెట్టలేదు. అతని లిక్కర్ డిస్టిలరీని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా సొంత పార్టీ వాళ్ళని కూడా వేధించినటువంటి చరిత్ర. ఇక వైజాగ్ ఎంపీని అయితే కిడ్నాప్ చేసినటువంటి దౌర్భాగ్యం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం ఎంత పెళ్ళుబికిందనేది ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీలు పోవడంతో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడా అని ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.